ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మణికంఠ బ్లాగ్. ఈరోజు డే 4 రోజు హొన్నవర్ పోతున్నాం. ఇప్పుడు రూమ్ కాడ కొంచెం రెడీ అయిపోయి ఫ్రెష్ అప్ అయి వచ్చేసినాం. బస్ స్టాండ్ దగ్గర దాకా వచ్చేసినాం. ఈరోజు మనకి ఈ డే 4లో 3 ప్లేసెస్ ఉన్నాయి. ఫస్ట్ది బోటింగ్ ఒకటి ఉంది అండ్ బ్యాక్ వాటర్ బోటింగ్ ఉంటుంది హొన్నవర్ది. సెకండ్ది శరవతి బోర్డు వాక్, మ్యాంగ్రూవ్ ఇట్లా ఫారెస్ట్ లెక్క ఉంటుంది అది. థర్డ్ది ఎక్కువ బీచ్. ఈరోజు ఈ 3 కవర్ చేస్తున్నాం. ఫస్ట్ది మీకు హొన్నవర్ బ్యాక్ వాటర్ బోటింగ్ వస్తుంది అండ్ మనం బస్ స్టాండ్ కూడా రీచ్ అయిపోయినాం. మనం ఇప్పుడు హొన్నవర్ బస్ ఎక్కి పోవాలి. 1 గంట జర్నీ ఉంటుంది ఇక బస్సు కొరకు. ఇక టిఫిన్ చేయాలి. ఆడికి వరకు అయితే టైం ఉంటే జల్దీ టిఫిన్ చేసేసి మళ్ళీ బ్యాక్ వాటర్ బోటింగ్ ఆడిపోయి బోటింగ్ చేస్తాం. ఇక మళ్ళీ అక్కడ అప్డేట్ చేసేస్తాం. నమస్తే గైస్. ఇంతకుముందు పొద్దున 7కి బస్ ఎక్కినా కదా, ఇక్కడ గోకర్ణ నుంచి వెళ్ళి మన హొన్నవర. ఇప్పుడు 8:30కి రీచ్ అయినా. కరెక్ట్ 1.5 గంట పడ్డది జర్నీ, బస్ జర్నీ. అండ్ ఒక పర్సన్కి 74 రూపీస్ ఛార్జ్, బస్ ఛార్జ్. అండ్ అక్కడ కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ 100 రూపాయలు మాట్లాడుకొని ఆటోతో హొన్నవర్ బ్యాక్ వాటర్ బోటింగ్ పోతున్నా. అండ్ అక్కడ బోటింగ్కి వెళ్ళాక మీకు మళ్ళీ అది ఎంత ఛార్జ్ పడుతుంది దాన్ని మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. నమస్తే ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాక్ వాటర్ బోటింగ్ కాడికి వచ్చేసిన. ఇక థర్డ్ ఫైనల్ది ఉంటుంది. ఇక ఇట్లా స్టెప్స్ అంటే ఫస్ట్ది ఒకటి, సెకండ్, థర్డ్. ఇక మనది కొంచెం 1.5 అవర్ ఉంటుంది అట జర్నీ. అది ఎక్కువ కవర్ చేస్తారట ప్లస్. అదే ప్యాకేజ్ తీసుకుంటున్నా. ఇక వాళ్ళు 2500 అన్నాడు. ఫైనల్గా మనం 2000 ఓకే చేసేసాం. కొంచెం అయితే ఇక మన బోట్ రైడ్ స్టార్ట్ అయిపోతుంది. చలో మళ్ళీ మంచి ప్లేసెస్ వస్తే కవర్ చేసి కొత్త బ్లాగ్లా చూపెడతాను. బోటింగ్ ఎక్కేసినాం. ఇది బ్యాక్ వాటర్, ఇది హొన్నవర్. చలో మన 2000 మాట్లాడుకొని చెప్పేసినాక సో క్రేజ్ ఉండబోతుంది. దీని చూడు డెకరేషన్ కానీ మొత్తం. నేను ఫస్ట్ ఇదేంది ఇన్స్టాగ్రామ్ రీల్ చూసేసిన, దాన్ని చూసి పక్కా పోవాలి కర్ణాటక ట్రిప్ అని ఇది ప్లాన్ చేసేసిన. కలర్ఫుల్గా ఉంటుంది అంత వ్యూ. బ్రదర్, వాట్ ఈస్ యువర్ నేమ్? కృష్ణ అన్న. కృష్ణ అంట పేరు. ఈరోజు మనకు బ్యాక్ వాటర్ బోటింగ్లా చూపెడతాడు. మన దీంతోనే 2వసారి. కేరళ పోయినప్పుడు ఎక్కడమంటే మళ్ళీ హొన్నవర్ కర్ణాటక. మస్తు అనిపిస్తుంది. ఈ డిజైన్ చూసే ఫ్లాట్ అయిపోయినా. చలో మన బోట్ రైడ్ స్టార్ట్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇదంతా వాటర్ ఉంది. ఇది శరవతి బ్యాక్ వాటర్. అదే శరవతి నది అంట, రివర్. అదే కదా నది అంటే రివర్. మస్తు ఉంది. ఇది ఏంటంటే ఇలా అట్రాక్ట్ చేసేది ఏముందంటే మెయిన్గా ఈ బోర్డు డిజైనింగ్ చేసేది. అదే మస్తు క్రేజ్గా అనిపించింది. మస్తు ఉంది. ఇక ముంగడికి వెళ్ళాక స్పాట్ వస్తాయి. ఆ స్పాట్లో మంచి వీడియోలు తీసేస్తా. అండ్ అట్లనే కొన్ని ఫోటోలు దిగేట్టున్నాయి, రీల్స్ అది చేసేట్టున్నాయి కొంచెం వీడియోస్, అవి కూడా. అండ్ ఇట్లనే మీ సపోర్ట్ కావాలి. అండ్ 1K సబ్స్క్రైబర్స్ కొంచెం జల్దీ కొట్టేసేయండి. మంచి కంటెంట్ కూడా వస్తుంది. మాంటేషన్ అవుడుతోనే మొత్తం చెప్పేసానుగా 50% నా ప్రతి ఇన్కమ్ డొనేషన్ చేశాను. అండ్ అట్లనే మీరు నా ఇన్స్టాగ్రామ్ కింద బయోలో ఇస్తా. అండ్ ప్లేసెస్ ప్రతి ఒక్క ప్లేసెస్కి దాని వీడియోకి డిస్క్రిప్షన్లో ఇన్ఫర్మేషన్ యాడ్ చేసేస్తా. అండ్ అట్లా ఉండండి. మళ్ళీ ఏమన్నా సీనరీ వ్యూస్ వస్తే దాన్ని కూడా కవర్ చేసేద్దాం. బాయ్. ఫ్రెండ్స్, ఇదంతా కనిపిస్తుంది అంతా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అట. మస్తు ఉంది ఫ్రెండ్స్. అయితే బెస్ట్ స్పాట్. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంటుంది. ప్లస్ మళ్ళీ ఈ వ్యూస్కి ఈ డెకరేషన్కి చెప్తారు. ఊరికే డెకరేషన్ అనుకోకూడదు, కానీ ఇక్కడికి వస్తేనే ఆ ఫీల్ ఉంటుంది. కానీ వేరే లెవెల్ అంటారు, వేరే లెవెల్ ఉంది మస్తు.
ఫ్రెండ్స్ ఇగో మీద ఇక్కడ ఉంటాయి కదా బోటింగ్, దీని మీదకి ఎక్కి ఊకున్నా. తెలంగాణ ఇగో దీని మీదకి ఎక్కి ఊకున్నా కనిపిస్తుంది ఇక ఇదే స్పాట్ ఫోటో. ఇక్కడ ఇదే ఇది లోటస్ మొత్తం. లోటసే అన్న ఇదంతా, ఇదంతా లోటస్ పాండ్ అనుకోవచ్చు. ఇదంతా ఈ శరావతి బ్యాక్ వాటర్లో మొత్తం ఇదంతా లోటస్తో ఉంది. కానీ లోటస్ ఇంకా ఫ్లవర్స్ రాలే, చిన్నగా ఉన్నాయి అవి కనిపిస్తుంది వచ్చు. ఈ లొకేషన్ అట లోటస్ పాయింట్ అంటారట. మస్తుందిగా, మస్తు అనిపించింది. ఫ్రెండ్స్ అట్లా ఇట్లా ఇక అన్న కూడా హెల్ప్ చేసిండు. ఇక ఫోటోలు దిగేసిండు. ఇది లోటస్ పాండ్ కాడ ఒక 5 minutes దాకా ఆపాడు. మస్తు అనిపించింది. కానీ ఇగో ఈ బోటే కొంచెం డిజైన్గా డిఫరెంట్గా మొత్తం. ఇక్కడ నేను చూసినప్పుడు అయితే ప్రీ వెడ్డింగ్ షూట్ పెళ్ళికి ముందు ఉంటాయి కదా, అట్లా మస్తు మంది వస్తుంది. ఒక ఫ్రెండ్స్తో ఒక 4 to 5 members వస్తే సూపర్ సెట్ అవుతుంది ఇక్కడ. అన్న కూడా అంటాను ప్రీ వెడ్డింగ్ షూట్ స్పెషల్ అట 1 hour బ్యాక్ శరావతి బ్యాక్ వాటర్ బోటింగ్ అనిపించింది. కృష్ణ అన్న కూడా ఈ వీడియో ఇస్తాడు, ఆయన సబ్స్క్రైబ్ చేసిండు మనకి. థ్యాంక్ యూ అన్న. మన అన్న కూడా సపోర్ట్ చేసిండు. వీడియోస్ చూస్తే మంచిగా వీడియోస్ ఇస్తున్నాగా స్పాట్కి వచ్చి మస్తు అనిపిస్తుంది ఇట్లా సపోర్ట్ చేసినప్పుడు. అలా ప్రతి ఒక్కరు అన్న ఒక కోకోనట్ కాడికి పోతాడు, అక్కడ స్పాట్ ఉంటుందట. ఆడ ఒక 4 ఫోటోలు దిగేస్తాం. ఆయనంతా మళ్ళీ ఆయన తీసుకుపోతారు. లోటస్ అయితే మస్తు ఉంది, కానీ ఫ్లవర్ అది పువ్వులు లేవు. లోటస్ కాడికి తీసుకొచ్చింది కానీ అది వాటర్లో ఒక లోటస్ ఆకులు ఉన్నాయి కానీ పువ్వులు లేవు. అదే వస్తే మస్తు పువ్వులు ఉంటే సూపర్ స్పాట్. అది ఎప్పుడు ఉంటాయి అంటే మాన్సూన్ సీజన్లో బెటర్ అట, అప్పుడు వస్తే మస్తు ఉంటుంది ఇక్కడ. డిఫరెంట్ టైప్ కొంగలు అవి ఏంటివో తెలియదు కానీ బర్డ్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్ వాళ్ళు అక్కడ మన ఇది ఉంటాయి కదా, వాళ్ళంతా ఉష్క అంతా తీసుకుంటా బోట్లో రింపుకొని పట్టుకోబోతుళ్ళు. నేను సినిమాలో చూసినా కానీ నిజంగానే తీస్తుళ్ళు, అంటే తీస్తారు కావచ్చు కానీ కళ్ళ ముందు చూస్తున్నా. ఉష్క మొత్తం ఇళ్ళకెళ్ళి తీసి రింపుకోపోయి అమ్ముకుంటారు అట్లా. కానీ డిఫరెంట్, ఇది డిఫరెంట్. మన పువర్ బ్యాక్ వాటర్ పోయినప్పుడు ఇట్లా ఉష్క తీసుడు కనిపించలే, కానీ మస్తు అనిపిస్తాను. ఒక్కొక్కరు డిఫరెంట్. ఫ్రెండ్స్ మీదికి ఎక్కేసినాం కొబ్బరి చెట్ల కొరకు. మొత్తం ఉష్క తోడుతుళ్ళు మొత్తం ఏది బ్యాక్ వాటర్లో శరావతి. ఈ కొబ్బరి చెట్లు గమ్మతున్నాయి, అందుకే మీదికి ఎక్కి ఇగో బ్లాగ్ తిప్పుతున్నా. మస్తు డ్రెస్ ఎట్లుందో కొంచెం కమెంట్ చేయాలి. అరటి చెట్లు ఉన్నాయి, కొబ్బరి చెట్లు. నాకు మన తెలంగాణలో ఎందుకు ఇట్లా కొబ్బరి చెట్లు ఇవన్నీ మస్తు బాధ అనిపిస్తుంది. మీరు ఇట్లా తెలంగాణ అయితే కామెంట్ చేయాలి. అదొక డిఫరెంట్ వ్యూ ఉంటుంది, డిఫరెంట్ సంథింగ్ చేంజ్ ఉంటుంది. నేచర్లో ఒక అందం లెక్క ఉంటుంది కొబ్బరి చెట్లు ఉంటే. ఇక్కడ చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయి ఇక్కడ. కొబ్బరి బొండ దాదని అనుకున్నాం. ఇవన్నీ ఇక్కడ ఆపేసింది, ఇక్కడ తీసుకుంటున్నాం. మరి అవి ఎట్లుంటే చూడాలి ఫ్రెండ్స్. ఇగో కోకోనట్ కనిపిస్తుంది, తీసుకున్నా. మంచిగా ఉన్నాయి ఫ్రెష్గా.
మణికంఠ వ్లాగ్. థ్యాంక్ యూ అన్నా. మన గురించి ఒక పాట పాడి, నా గురించి ఒక పాట పాడిన కన్నడలో మనకు ఒక పాట ట్రిబ్యూట్ చేసేసిండు అన్న మనకి. ఫ్రెండ్స్ ఇంతకుముందు మన కొబ్బరి నీళ్ళు రాలేదా, అదే కేరళ ఐలాండ్ అంటారట. ఇక కేరళ ఐలాండ్ అయిపోయింది. ఫస్ట్ ఏంటంటే మన మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లోకి వెళ్ళి తీసుకోవచ్చు, అదొక పాయింట్. సెకండ్ లోటస్ పాయింట్ అంట. థర్డ్ కేరళ ఐలాండ్ మూసిపెట్టిరు. అండ్ ఇదంతా గంటన్నర జర్నీ మూసిపెట్టిరు. అండ్ బ్యాక్ టు మళ్ళా ఎక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉంది అక్కడనే ఎండింగ్ పాయింట్. ఇదంతా కన్వీన్ చేసుకొని పోతున్నాం అన్నట్టు. హోప్ మీకు వీడియో నచ్చినట్టయితే పక్కా లైక్ చేయమా, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేసి. ఫ్రెండ్స్ ఇక మన ఇది ఉంది ఇక బోటింగ్, శరావతి బ్యాక్ వాటర్ బోటింగ్ పోయినాక ఇక తిరిగేసి మళ్ళీ ఎక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉందో అక్కడికి వచ్చేసి ఇదే మనం ఇక్కడనే బుక్ చేసుకుని ఉన్నట్టు బోట్ రైడ్. అండ్ ఇక్కడికి రీచ్ అయిపోయినాం. మీకు ఇట్లా ఈ ప్లేసెస్ ఇప్పుడు వీడియో రికార్డ్ చేసి పెట్టినాగా మీకు ఎట్లా అనిపిస్తుందో కింద కమెంట్ చేయండి. ఆ స్పాట్లో మీకు ఏ స్పాట్ ఫేవరెట్ ఉందో అది కూడా కింద కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ అయితే పక్కా బిగులు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసేసిగా మొత్తం బోట్ రైడ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ వీడియోకి ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మణికంఠ వ్లాగ్. స్టే ట్యూన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.